చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో, అంటే పులుసు చిక్కగా ఉంది కదా, అంత టేస్టీగా ఉందండి. అసలు కాకరకాయ చేదు లేకుండా అని అంటాం, కానీ కాకరకాయ చిరుచేదు ఉంటేనే కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది. ఇది కొత్తగా డిఫరెంట్గా ఎప్పుడు చేయని రీతిలో ఈసారి నేను కాకరకాయ పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చిరుచేదు అయితే కంపల్సరీ అండి, ఉండనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఫుల్ ఛానల్లో పెడతాను, తప్పకుండా మీరు అందరు చూస్తారని అనుకుంటున్నాను. కమ్మకమ్మని కాకరకాయ పులుసు త్వరలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.